వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నటువంటి పైరు ఇది జీలుగండి. ఇది చల్లి ఒక నెల అవుతుంది. మనం ప్యాడీ ప్లాంటేషన్ చేయడానికి నెల ముందు మనం జీలుగు చల్లుకోవాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు పచ్చి రొట్ట అనేది పెంచుకోవాలి. ఈ పచ్చి రొట్టని ఎందుకు పెంచుకోవాలి అని మనకి అనుకున్నప్పుడు చాలామంది రైతులకు ఒక అపోహ ఉంది. ఏం అపోహ అంటే, మనం జీలుగు చల్లినా కూడా మనకి అందులో ఉన్న బలం తీసుకునే కదా జీలుగు పెరుగుతుంది, మళ్ళీ అందులో తొక్కితే మళ్ళీ మామూలుగా బలం అవుతుంది, అందులో బలమే కదా అది తీసుకుంటుంది, ఇంకా ప్రత్యేకించి బలం బయట నుంచి ఎక్కడి నుంచి వస్తుంది అనేది. అది చాలా తప్పు అండి. అది ఎందుకని తప్పు అంటే, భూమి అడుగు పొరల్లో ఉన్నటువంటి నత్రజని ఎప్పుడు కూడా నత్రజని అనేది మన భూమిలో నిల్వ ఉన్నటువంటి భాస్వరం కానీ నత్రజని కానీ అవన్నీ కూడా అడుగు పొరల్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. మనం అంతకుముందు తీసుకున్నటువంటి భూమిలో ఉన్నటువంటి నత్రజని కానివ్వండి, భాస్వరం కానివ్వండి, ఇది ఆల్రెడీ మొత్తం అంతా కూడా తీసుకుని మొక్క అంతా కూడా పుష్కలంగా నత్రజని కానీ భాస్వరం కానీ మిగిలిన ఇతరత్ర సూక్ష్మ పోషకాలు అని అంటాం మనం. అవన్నీ కూడా చాలా రకాలు ఉన్నాయి. దాదాపు 20 రకాలకు పైగా సూక్ష్మ పోషకాలు కూడా ఉన్నాయి, న్యూట్రిన్స్ అన్నీ కూడా. అవన్నీ కూడా ఈ పచ్చి రొట్ట జీలుగు కానీ, జనుము కానీ, పిల్లిపెసర కానీ, ఎటువంటి ఉలవ కానీ, బొబ్బరి కానీ ఇలాంటివన్నిటిలో కూడా పుష్కలంగా ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ మనకి ప్రత్యేకించి జీలుగే ఎందుకు చల్లుతున్నాం అంటే, ఎక్కువ మంది రైతులు జీలుగే చల్లుతారు. ఎందుకని జీలుగు చల్లుతారంటే, అతి తొందరగా పెరిగి మనకి ఎక్కువగా పచ్చి రొట్ట ఇచ్చేటువంటి రకం ఏదైతే ఉందో అది జీలుగ. రైతులందరికీ తెలుసు, ఇది తొందరగా పెరుగుతుంది, రొట్ట ఎక్కువ వస్తుంది. ఇది చల్లడం వల్ల మన ఫెర్టిలైజర్ అనేది దాదాపుగా చాలా అంటే చాలా తగ్గుతుంది. జీలుగు చల్లిన పొలం చూడండి, జీలుగు చల్లని పొలం చూడండి. జీలుగు చల్లి దమ్ములో కలయి పెట్టి నాటేసినటువంటి పొలం మనకు చాలా పచ్చగా, దమ్ము కూడా బురబురలాడుతూ ఉండి, దమ్ము కూడా లూజ్గా ఉండి, ఏరు కూడా రూట్ డెవలప్మెంట్ కూడా బాగా జరిగి, ఎక్కడో అడుగు పొరల్లో ఉండేటువంటి భాస్వరాన్ని, ఎక్కడో అడుగు పొరల్లో ఉండేటువంటి నత్రజనిని, వర్షాధారం వల్ల వచ్చేటువంటి నీటిలో ఉన్న నత్రజనిని ఇదంతా కూడా తీసుకుని దమ్ములో కలయబెట్టినప్పుడు అది ఎక్కడికి పోకుండా స్థిరంగా ఉంచుద్ది. పచ్చి రొట్ట చేసే మొదటి పని ఏంటంటే, మనం ఏదైతే మొక్క నాటుతున్నామో, ప్యాడీ కానీ ఇతర ఏ పంట అయినా కూడా మొక్క నాటుతున్నామో, ఆ నాటినటువంటి మొక్కకి ఆ రూట్కి దానికి కావాల్సిన పోషకాలన్నీ కూడా దానికి దగ్గరలో చెరువులో ఉంచుతుంది. కాబట్టి ఆ నాటినటువంటి పైరు ఏదైతే ఉందో అది కూడా చాలా వేపుగా, దృఢంగా, ఆరోగ్యంగా పెరగడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. దిగుబడి సామర్థ్యం ఖచ్చితంగా పెరుగుతుంది, పెట్టుబడి చాలా తగ్గుతుంది. ఫెర్టిలైజర్ కానీ అన్నీ కూడా చాలా తక్కువ మోతాదులో మనకు అవసరం అవుతాయి. ఫెర్టిలైజర్ దాదాపు మనకి 4 నుంచి 5, 6 బస్తాలు ఫెర్టిలైజర్ వేసే చోట ఇది 3 బస్తాలు ఫెర్టిలైజర్ వాడితే సరిపోతుంది. పచ్చి రొట్ట పెంచే దానిలో దిగుబడి కూడా ఖచ్చితంగా పెరుగుతుంది. ఆటోమేటిక్గా మనకి ఫెర్టిలైజర్ తక్కువగా పైరు పెరగడం వల్ల, ఇది కావాల్సినవి అన్నీ సహజ సిద్ధంగా మొక్కకు దొరకడం వల్ల, మన ఫెర్టిలైజర్ తక్కువ వాడటం వల్ల పైరుకు కూడా చీడపీడలు కూడా చాలా తక్కువగా వస్తాయి. అక్కడ కూడా మన ఖర్చు మనం ప్లస్ అవుతాం మనం. ఎందుకంటే మనకి ఏమైనా కూడా ఫంగిసైడ్స్ కానీ ఇవన్నీ వచ్చేది ఏంటంటే, మొక్క బలహీనంగా ఉన్నప్పుడు మాత్రమే చీడపీడలైనా, ఫంగిసైడ్స్ అయినా ఏమైనా కూడా మనకి తెగుళ్ళు కానీ అన్నీ కూడా మొక్క బలహీనంగా ఉన్నప్పుడే వస్తాయి. మొక్క బలంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు దాదాపుగా అన్నిటినీ కూడా అన్ని వాతావరణ అన్నిటినీ కూడా మనకు మొక్క తట్టుకుని నిలబడుతుంది. తట్టుకుని నిలబడాలంటే సహజ సిద్ధంగా దొరికేటువంటి పోషక విలువలు మనకు మొక్కగా అందినప్పుడు దృఢంగా ఉంటుంది. ఆరోగ్యంగా పైరు పెరిగినప్పుడు దిగుబడి బాగుంటుంది. అన్నీ మనకి బాగుండాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనం పచ్చి రొట్ట పెంచుకుంటే మనకి ఖర్చులు తగ్గి ఆదాయం పెరిగే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి.